Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called HTML tables and CSS layout. సో హెచ్టిఎంఎల్ ని యూస్ చేసుకుని HTML అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ని యూస్ చేసుకొని టేబుల్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ అదేవిధంగా సిఎస్ఎస్ లేఅవుట్ ని టేబుల్స్ లో ఏ విధంగా వాడాలి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో HTML టేబుల్స్ అంటే అర్థం ఏంటంటే నార్మల్ గా మనం యూస్ చేసే రోస్ అండ్ కాలమ్స్ ఉన్న టేబుల్ ఫార్మాటింగ్ HTML యూస్ చేసి క్రియేట్ చేయడం అనమాట. సో అలా క్రియేట్ చేయాలి అంటే HTML లో మనకి ట్యాగ్స్ ద్వారా ప్రతి ఒక్కటి కాంపోనెంట్ రూపొందిస్తామని మనకు విషయం తెలుసు. సో HTML లో టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి టేబుల్ అని ఒక ట్యాగ్ ని వాడతామమ్మా. సో ఆ టేబుల్ ట్యాగ్ అలాంగ్ విత్ రోస్ అండ్ సెల్స్ మెయిన్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ టేబుల్స్ ఏంటంటే టేబుల్ విచ్ డిఫైన్స్ ద టేబుల్ క్రియేట్ చేయడానికి ఒక టేబుల్ టిఆర్ అనే ట్యాగ్ వాడతాం. టేబుల్ హెడర్ అంటే సీరియల్ నెంబరు, నేము, రోల్ నెంబరు, ఇలాగ హెడ్డింగ్స్ అన్ని బోల్డ్ లో రావాలి అంటే టీహెచ్ అనే ట్యాగ్ వాడాలి. అండ్ టేబుల్లో ఏ డేటా ఉండాలి అని చెప్పడానికి టీడీ అనే ఒక ట్యాగ్ వాడాలి. ఈ ట్యాగ్స్ వాడి HTML టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారన్న విషయాలు నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ డిస్ప్లే ద స్ట్రక్చర్డ్ డేటా ఫర్ సపోజ్ స్టూడెంట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాం. ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఫార్మాట్. సో టేబుల్ వాడడం వల్ల మనకు అర్థం ఏంటి, ఈజీగా మనకు అర్థం అవుతుంది ఏంటి టేబుల్ ఎందుకు చూపిస్తుంది అన్న విషయాలని. సో విచ్ సపోర్ట్స్ హెడర్స్ అండ్ డేటా సెపరేషన్ అంటే సీరియల్ నెంబర్ ని, రోల్ నెంబర్ ని, నేమ్ ని, స్టూడెంట్ నేమ్ ని అన్ని సెపరేట్ చేస్తాయి. ఫోన్ నెంబర్స్ ని టేబుల్ దానికే వాడతాము. విచ్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఇమేజెస్, లింక్స్ అండ్ టెక్స్ట్. సో దాంట్లో ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు, లింక్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు అందులో. అడ్వాన్స్డ్ టేబుల్ ఫీచర్స్ యూజ్ చేస్తే రోస్ స్పాన్ అంటే మల్టిపుల్ రోస్ ని క్లబ్ చేస్తే దాన్ని రోస్ స్పాన్ అంటాము. మల్టిపుల్ కాలమ్స్ ని క్లబ్ చేస్తే కాల్ స్పాన్ అంటాము. అండ్ క్యాప్షన్ యాడ్ టైటిల్ టు ద టేబుల్. టేబుల్ కి ఒక టైటిల్ లైక్ స్టూడెంట్ డేటా లిస్ట్ ఆర్ సంథింగ్ అలా మనం ఇస్తే దాని క్యాప్షన్స్ కూడా టేబుల్ కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ సిఎస్ఎస్ లేఅవుట్. సో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటంటే HTML బేసికల్ గా మనకి బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఎప్పుడు కనిపిస్తుంది. కానీ అన్ని వెబ్ పేజెస్ అలా కనిపిస్తే మనకి చాలా ఇంటరాక్టివ్నెస్ అనేది ఉండదు. సో కాబట్టి కలర్ అప్లై చేయడం, టేబుల్ కి కొన్ని మోడిఫికేషన్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్స్, ఫాంట్ స్టైల్స్, సో ఇలాంటివన్నీ కొంచెం అందంగా HTML డాక్యుమెంట్ ని తయారు చేయడానికి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేటటువంటి ప్రాపర్టీని వాడతాం. దట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లేఅవుట్. ఆ లేఅవుట్ యూస్ చేస్తే వెబ్సైట్ ని ఇంకొంచెం బ్యూటిఫుల్ గా తయారు చేయొచ్చు అనమాట. సో ఎలా చేస్తామండి అదంటే ఆర్గనైజింగ్ ద కంటెంట్ ప్రాపర్లీ, ఇంప్రూవ్ పేజ్ డిజైన్, మేక్ వెబ్సైట్ రెస్పాన్సివ్ అండ్ ఎన్హాన్స్ ద యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ అవ్వడానికి, బ్యూటీనెస్ ని పెంచడానికి సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. బేసికల్ గా సిఎస్ఎస్ లేఅవుట్ ప్రాపర్టీస్ ఏముంటాయంటే డిస్ప్లే ప్రాపర్టీ, సో విచ్ కంట్రోల్స్ హౌ ఎలిమెంట్స్ అపియర్. బ్లాక్ లోన ఇన్లైన్ బ్లాక్ లో కనిపించాలి ఎలిమెంట్స్. ఓకే. అండ్ పొజిషన్ ప్రాపర్టీ అంటే ఎక్కడ కనిపించాలి, స్టాటిక్ గా కనిపించాలా, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ అంటే ఆ సెక్షన్ అక్కడే మూవ్ అవ్వాలా. ఫర్ సపోజ్ నేను ఇది ఇలా మూవ్ చేస్తున్నాను, అది స్టిక్కీ ప్రాపర్టీ అప్లై చేశారు అనుకోండి, ఇది ఎక్కడ నుంచి మూవ్ అవ్వదు. ఆ పొజిషన్ ప్రాపర్టీ అనే హెడ్డింగ్ అక్కడే ఉండిపోతుంది, మిగతాదంతా మూవ్ అవుతుంది. సో అలాగ రకరకాల ప్రాపర్టీస్ ఎక్కడ ఏ పొజిషన్ లో టెక్స్ట్ ని పెట్టాలి అన్నది కూడా సిఎస్ఎస్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ టు అలైన్ ఎలిమెంట్స్ లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఇమేజ్ అనేది లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా. ఫర్ సపోజ్ ఈ కంటెంట్ అంతా ఉంది, ఈ కంటెంట్ నేను రైట్ సైడ్ స్విచ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను ఇక్కడ అలైన్మెంట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ అలైన్మెంట్స్ యూస్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు సెంటర్ లో కావాలి అలైన్మెంట్, సెంటర్ లో కొట్టాను. లేదంటే లెఫ్ట్ లోకి కావాలి, లెఫ్ట్ లోకి కొట్టేసాను. సో ఇలా అలైన్ అవుతుంది కదా. సో ఈ విధంగా అలైన్మెంట్ చేసుకునే ప్రాపర్టీస్ ఫ్లోట్ ప్రాపర్టీస్ కూడా చేయొచ్చు. అండ్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్, సో ఒక బాక్స్ లాగా మనం డిస్ప్లే చేసి ఆ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ కూడా మనం దీనికి జనరేట్ చేయొచ్చు. అండ్ గ్రిడ్ లేఅవుట్ ను కూడా మనం చూపించవచ్చు, లైక్ కాంప్లెక్స్ లేఅవుట్స్ పేజెస్ ని రోస్ కింద కాలమ్స్ కింద సెపరేట్ చేసి మనం చూపించవచ్చు. మార్జిన్ అండ్ ప్యాడింగ్ అంటే ఒక ఎలిమెంట్ కి చుట్టూరా మార్జిన్ ఎంత ఉంది, ఆ మార్జిన్ లోపల స్పేసింగ్ ఎంత ఉంది, ఇన్సైడ్ ఎలిమెంట్ కి మధ్యలో అనేటటువంటి స్పేసింగ్ ని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ HTML అండ్ CSS లేఅవుట్ ఏంటంటే డేటాని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు, డిజైన్ ఇంప్రూవ్ చేయొచ్చు, రెస్పాన్సివ్ డిజైన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో వీటి అప్లికేషన్స్ అనేవి టైం టేబుల్స్ లోని, స్టూడెంట్ డేటాస్ డిజైనింగ్ వాటిలోని, రిపోర్ట్స్ లోని అన్నిటిలోని HTML టేబుల్స్ ని అండ్ CSS ప్రాపర్టీస్ ని వాడతారు. గ్రిడ్ రెస్పాన్స్ ఈ విధంగా వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి మనం వాడతామండి. అయితే టేబుల్
ఒక బేసిక్ టేబుల్ క్రియేట్ చేసి మీకు ఈ వీడియోలో HTML టేబుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ ద్వారా. మీకు ఈజీగా అర్థం అవుతుంది అప్పుడు. సో ఐఎమ్ అగైన్ ఓపెనింగ్ ద టెక్స్ట్ హియర్. సో ఇది ప్రీవియస్ గా మనం క్రియేట్ చేసిన introduction.html డాక్యుమెంట్. సో దీన్ని క్లియర్ చేసి నేను ఇక్కడే మళ్ళీ టేబుల్ ని చేస్తున్నాను. సో HTML అండ్ హెడ్ కొంచెం దీన్ని జూమ్ చేస్తున్నా. You can extend this. So now it will be clear. సో హెడ్ చేశాను, దాని తర్వాత టైటిల్. దీని టైటిల్ మాత్రం నేను ఇప్పుడు టేబుల్స్ యూజింగ్ సిఎస్ఎస్ అని మారుస్తున్నాను. టేబుల్ జస్ట్ టేబుల్ క్రియేషన్ కదా, టేబుల్ క్రియేషన్ మారుస్తున్నాను. సో ఇప్పుడు టేబుల్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? హెడ్ ఉంది, దాని తర్వాత ఐఎమ్ డిక్లేరింగ్ ద బాడీ, అండ్ ఇన్సైడ్ ద బాడీ నేను టేబుల్ చేయాలి కాబట్టి టేబుల్ అనే ట్యాగ్ ను ఫస్ట్ నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ టేబుల్ యూస్ చేసి నేను 3 స్టూడెంట్స్ తాలూకా డేటాని నేను రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టేబుల్లో మనకు ఫస్ట్ ఏం ఉండాలి? టేబుల్ హెడర్ ఉండాలి, ఒక టేబుల్ రో ఉండాలి. ఫస్ట్ టేబుల్లో టేబుల్ రోస్ ఉంటాయి, ఆ టేబుల్ రోలో టేబుల్ డేటాస్ ఉంటాయి. అయితే టేబుల్ రోలో ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్స్ మనకు ఉండాలి. ఆ ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ నెంబర్ నేను సీరియల్ నెంబర్ కింద తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ ఈజ్, అంటే టేబుల్లో ఏ విధంగా ఉంటాయన్న విషయాలు మీకు అన్ని చూపిస్తున్నాను. సో టేబుల్ హెడ్డింగ్, ఆ టేబుల్ హెడ్డింగ్ లో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత నేమ్ ఇస్తున్నాను నేను, అండ్ దాని తర్వాత ఇంకొక టేబుల్ హెడ్డింగ్ లో ఫర్ సపోజ్ సీరియల్ నెంబరు, నేము, మొబైల్ నెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్ ఆధార్. ఈ విధంగా 3 డీటెయిల్స్ 3 స్టూడెంట్స్ నేను తీసుకుంటాను. సో ఒక టేబుల్ రో ఇది డిసైడ్ చేసింది, ఫస్ట్ టేబుల్ రో. సో నెక్స్ట్ టేబుల్ రోలో ఏం ఉండాలి మనకి? ఫస్ట్ స్టూడెంట్ దగ్గర సీరియల్ నెంబర్ ఉండాలి. సో దట్ ఈస్ టేబుల్ డేటా అండ్ 1 అని పెట్టాను. సో వాడి నేమ్ ఏదో ఒకటి ఉండాలి. సో ఆ నేమ్ ప్లేస్ లో నేను ఒక సాయి అని ఒక నేమ్ పెట్టాను. అండ్ ఇంకొక టేబుల్ డేటా మొబైల్ నెంబర్ అని అడిగారు, 980 ఏదో ఒక ఎగ్జాంపుల్ నెంబర్ నేను పెట్టాను. సో అలాగా నేను 3 స్టూడెంట్స్ కి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ 3ని మళ్ళీ కాపీ పేస్ట్ చేయొచ్చు. సో Ctrl+C అండ్ Ctrl+V అండ్ అలాగే Ctrl+V. ఈ నెంబర్స్ నేను ఇప్పుడు ఈజీగా చేంజ్ చేసుకుంటాను. సో సెకండ్ వన్, ఈ థర్డ్ స్టూడెంట్. సో ఫస్ట్ వాడికి సాయి అని పెట్టాం, నెక్స్ట్ దానికి ప్రకాష్ అని ఒక నేమ్ పెడదాం. సో థర్డ్ దానికి ఆదిత్య అని ఒక నేమ్ పెడదాం. సో అలా మనం నేమ్ పెట్టాము, నెంబర్స్ చేంజ్ చేద్దాం. దీనికి 800 ఇద్దాం. మొబైల్ నెంబర్ బేసిక్గా 9 అంటే 100 డిజిట్స్ ఉంటుంది, మనం మామూలుగా రిప్రజెంటేషన్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా. సో ఇలా మనం చేసాం అనుకోండి. Ctrl+S అండ్ నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్ కమాండ్. దీన్ని రన్ చేయడానికి మనం సేమ్ పైన వెబ్ పేజ్లోకి మనం వెళ్తున్నాము. ఈ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. ఈ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేసి మనం పనిచేస్తున్నాం. దిస్ ఇస్ ద టేబుల్. సో టేబుల్ నాకు క్రియేట్ అయిందా? సో సీరియల్ నెంబర్ వచ్చింది, నేమ్ వచ్చింది, మొబైల్ నెంబర్ వచ్చింది. ఇలా ఇలా మనం క్లిక్ చేసుకున్నాం, మనం ఎంటర్ చేసిన డేటానే ఇక్కడ వచ్చింది. బట్ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, దీనికి బార్డర్స్ లేవు కదా, టేబుల్ అంటే సెట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది కదా. సో అప్పుడు మనం టేబుల్ కి కంపల్సరీగా బార్డర్ అనే ఒక ప్రాపర్టీని మనం ఇవ్వాల్సి ఉంటుంది. టేబుల్ బార్డర్ ఈక్వల్స్ టు 1 అని పెట్టాను అనుకోండి. సో అప్పుడు టేబుల్ కి ఈజీగా బార్డర్ అనేది మనకు వస్తుంది. సో నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్ అగైన్. చూడండి బార్డర్ వచ్చింది. సో ఇలాగ టేబుల్స్ ని HTML లో మనం క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ వీ క్రియేట్ టేబుల్స్ అండ్ వీ కెన్ ఆల్సో అప్లై సిఎస్ఎస్. సో సిఎస్ఎస్ ప్రాపర్టీ మనం అప్లై చేయాలి అంటే ఆ టేబుల్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవాలి బై యూజింగ్ ద స్టైల్ అట్రిబ్యూట్. స్టైల్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ హైషన్ ఆరెంజ్ అనే కలర్ ఇద్దాం ఎగ్జాంపుల్ కి. Ctrl+S రన్నింగ్ దిస్. సో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ వచ్చింది. బేసికల్ గా HTML యూజ్ చేసి మనం చేయలేం. ఇలా స్టైల్ అనే అట్రిబ్యూట్ ఎక్కడైతే వాడామో అది CSS అని అర్థం. ఇలా యూజ్ చేసి మనం స్పెసిఫిక్ కాలమ్ కి సైజ్ ఇవ్వచ్చు, కలర్ ఇవ్వచ్చు, ఏదైనా మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆదిత్య అనే ఒక టెక్స్ట్ ని నేను హైలైట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇక TD అనే ఒక డేటా ఉంది, ఆ టేబుల్ డేటా
ప్లేస్ లో ఆదిత్య అనే ఆ నేమ్ ని నేను హైలైట్ చేయాలి అంటే అక్కడ స్టైల్ వచ్చినాను. సో స్టైల్ ఈక్వల్స్ కొటేషన్ లో కలర్, ఈ ఒక్క కలర్ స్పెసిఫిక్ గా వైట్ లో రావాలనుకున్నాను ఎగ్జాంపుల్. సో కంట్రోల్ S, చూడండి కలర్ వైట్ వచ్చింది. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ CSS. సో దిస్ ఈస్ హౌ వి విల్ create HTML and use CSS. Thank you.